భారతీయ జనతా పార్టీ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ పట్ల వారికున్న అక్కస్సును అదేవిధంగా మూడోసారి ఎన్నికల్లో ఓడిపోయిన అక్కస్తో వాళ్ళు ఉత్కృష్టంగా మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీ ప్రసంగంలో స్పష్టంగా కనిపిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వారి మిత్రపక్షాలు హిందుత్వాన్ని ఉద్దేశించి కించపరిచే మాటలు మాట్లాడడం ఇది మొదటిసారి కాదని చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు అనేకమనే ఉన్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ ను మర్చిపోయారని ఇప్పటి నుంచి అలా కుదరదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తాను కూడా ఫీల్డ్ విజిట్ చేస్తానని నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని తేల్చి చెప్పారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీ మారడం కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదు. దీంతో కేసీఆర్ స్ట్రాటజీ మార్చినట్లు కూడా తెలుస్తోంది. ఫస్ట్ కేడర్ కూడా కాంగ్రెస్ లోకి చిన్నగా వెళ్లిపోవడంతోనే తాను స్ట్రాటజీ మార్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ తర్వాత సెకండ్ కేటర్ను ఎంకరేజ్ చేసే పనిలో పడ్డారు. ఇక ఫ్యూచర్ మనదేనని ఖచ్చితంగా ఆధారపడవద్దని భరోసానిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సెకండ్ కేటర్ను కూడా ఎంకరేజ్ చేసి పార్టీలకి బలంగా దించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ ఎవరైన దానిపై తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అది ఇప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ మల్లికార్జున ఖర్గేను కలవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ మల్లికార్జున ఖర్గేను నిన్న సాయంత్రం కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇక పుష్పగుచ్చం అందించిన ఫోటోలను వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఈ వార్త తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఉత్సవాలను వైఎస్ షర్మిల నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె తెలంగాణలోని పలువురు నేతలను కలిసి పుష్పగుచ్చం అందించి మా నాన్న జయంతికి రండి అంటూ వినిపించుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని అదేవిధంగా బట్టి విక్రమార్కను కూడా కలిసి పుష్పగుచ్చం అందించి మా నాన్న జయంతి ఉత్సవాలకు రండి అంటూ కూడా ఆహ్వానించారు.